ఈ 6 సంవత్సరాల జీవితం మీది కాదు అని మీరు చదివితే, మీది కాదు అని మీరు కష్టపడితే, మీది కాదు అని మీరు శ్రమ పడితే, తల్లిదండ్రులకు మీరు లోబడి తల్లిదండ్రుల మాట విని మీరు చదువుకుంటే మీ జీవితాలు అద్భుతంగా, మహా అద్భుతంగా, మేము కొనలేనివి కూడా మీరు మాకు కొనివ్వగలుగుతారు. మాకు కొనియకపోయినా పర్వాలేదు, మీరన్నా కొనుక్కుంటే చాలు. ఆ జీవితం మీరు జీవించాలని, ఉన్నతమైన జీవితం జీవించాలని ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అప్పులు చేసి చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల విషయాలు మీరు దయచేసి పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. మీ తల్లిదండ్రుల యొక్క శ్రమను మీరు చూడండి, మీ తల్లిదండ్రుల యొక్క వేదన మీరు చూడండి, మీ తల్లిదండ్రుల యొక్క బాధ మీరు చూడండి. కష్టపడండి, చదవండి, బాగా చదువుకొని ప్రయోజకులు అయ్యి మీ లైఫ్ సెట్ చేసుకొని దేవుని కృప ఉంటే మమ్మల్ని కూడా మీరు చూసుకోగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మంచి ఉద్యోగం సంపాదిస్తేనే తప్ప మీరు మమ్మల్ని చూసుకోలేరు. మీ చేతిలో డబ్బులు ఉంటేనే మీరు మమ్మల్ని చూసుకోగలుగుతారు. ఒక విషయం మీతో నేను చెప్పాలనుకుంటున్నా, మీకు చాలా స్పష్టంగా ఏంటంటే, మీ చేతిలో డబ్బు ఉంటే తల్లి తండ్రి మర్యాద, గౌరవం, ప్రేమ, అనురాగాలు ఉంటాయి. లేవనుకోండి ముసలి ఎప్పుడు చచ్చిపోతుందా, ఏ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతాడా, వీడు ఎప్పుడు చస్తాడా, వీడు ఎప్పుడు చస్తుందా, అబ్బా వీళ్ళకి సాకిరి చేయలేకపోతున్నా, వీళ్ళకి చూడలేకపోతున్నా, వీళ్ళకి టాబ్లెట్ కొనలేకపోతున్నా, వీళ్ళకి మందులు కొనలేకపోతున్నా, తల్లిదండ్రులని కొట్టి చంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చావు అని చెప్పి తగినటువంటి వాళ్ళు, కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.